ఒకరోజు తెనాలి రామకృష్ణ హ్యావ్యాలికి బయలుదేరాడు. ఇలా ఆయన దారిలో నడుస్తూ వెళ్తూ ఉండగా ఎంతో హడావిడిగా, భయభయంగా, ఆందోళనగా ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి రామకృష్ణ కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఇలా అంటున్నాడు, సామీ, మీరే నాకు న్యాయం చేయాలి అంటూ బోరున విలిపించాడు. రామకృష్ణ అతన్ని లేపి, నీకు వచ్చిన కష్టం ఏమిటి? వివరంగా చెప్పు. నేను చేయగలిగిన సహాయం చేస్తాను అన్నాడు. అప్పుడా వ్యక్తి ఇలా చెప్పాడు, అయ్యా, నా పేరు అప్పన్న. చిన్న రైతుని. ఉన్న అరెకరంలో పంట పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఈసారి పెట్టుబడి నిమిత్తం సుబ్బయ్య శెట్టి దగ్గర 10 వరహాలు అప్పు చేశాను. అప్పు ఇచ్చినప్పుడు నా చేత అప్పు పత్రం మీద వేలిముద్రలు వేయించుకున్నాడు. నిన్న ఉదయం అప్పు తీర్చి ఆ పత్రం ఇమ్మని అడిగితే ఎక్కడో ఉంది, చూసి ఇస్తాను అన్నాడు. ఈ రోజు వెళ్తే నువ్వు అప్పు తీర్చాలి కదా, అప్పుడు కదా పత్రం ఇచ్చేది అంటున్నాడు. అప్పు తీర్చినప్పుడు ఎవరూ సాక్ష్యం లేరు, నాకు మీరే దిక్కు అని అప్పన్న మొరపెట్టుకున్నాడు. గతంలో కూడా సుబ్బయ్య శెట్టి మీద ఇటువంటి ఆరోపణలు చాలా విన్నాడు రామకృష్ణ. సరే, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. నువ్వు అప్పు కట్టినట్టు నేను నిరూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని అప్పన్నను ఇంటికి పంపించాడు. రామకృష్ణ మాట మేరకు అప్పన్న అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. అప్పన్న వెళ్ళిపోగానే రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. రామకృష్ణ హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో సుబ్బయ్య శెట్టిని కలవాలని అనుకున్నాడు. ఆయన సుబ్బయ్య శెట్టి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. రామకృష్ణ బయటి నుంచే సుబ్బయ్య శెట్టిని పిలిచాడు. రామకృష్ణ మాటలు విన్న సుబ్బయ్య శెట్టి హడావిడిగా బయటికి వచ్చాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు, కవిగారు, ఏమిటి ఇంత హడావిడిగా ఉన్నారు? ఏంటి విషయం అని రామకృష్ణను సుబ్బయ్య శెట్టి అడిగాడు. అప్పుడు రామకృష్ణ ఇలా చెప్పాడు, నాకు అత్యవసరంగా 100 వరహాలు కావాలి. పత్రాలు సాయంత్రం రాసుకుందాం. వడ్డీ ఎంతైనా పర్వాలేదు అని రామకృష్ణ అన్నాడు. అప్పుడు సుబ్బయ్య శెట్టి ఆలోచనలో పడ్డాడు. కవిగారికి ఏదో అత్యవసరం అనుకుంటా, అందుకే పత్రాలు మళ్ళీ రాసుకుందాము అని చెప్తున్నాడు. సరే కవిగారు, మీరు అడిగిన 100 వరహాలు నేను ఇస్తాను. మీరు చాలా అత్యవసర పరిస్థితిలో ఉన్నట్టున్నారు, తీసుకోండి అని సుబ్బయ్య శెట్టి రామకృష్ణ చేతిలో 100 వరహాలు పెడతాడు. సరే సుబ్బయ్య శెట్టి, అడిగిన వెంటనే 100 వరహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పత్రాలు సాయంత్రం రాసుకుందాము అని చెప్పి రామకృష్ణ ఆ 100 వరహాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామకృష్ణ వెళ్ళిపోయిన తరువాత సుబ్బయ్య శెట్టి ఆలోచనలో పడ్డాడు. ఏమిటి, కవిగారు ఇంత హడావిడిగా వచ్చి నా దగ్గర 100 వరహాలు తీసుకొని పోయాడు అని ఆలోచించాడు. సాయంత్రం వరకు రామకృష్ణ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్బయ్య శెట్టి. ఎంతసేపటికి రాకపోవడంతో, ఏమిటి, రామకృష్ణ గారు సాయంత్రం వస్తానని చెప్పి ఇంకా రాలేదు అని సుబ్బయ్య శెట్టి హడావిడిగా భయంతో రామకృష్ణ ఇంటి వైపు వెళ్ళాడు. రామకృష్ణ ఇంటి దగ్గరకు వెళ్ళి సుబ్బయ్య శెట్టి రామకృష్ణను పిలిచాడు. ఏవండి కవిగారు, ఉన్నారా మీరు లోపల? ఒకసారి బయటికి రండి అంటూ రామకృష్ణను పిలిచాడు. సుబ్బయ్య శెట్టి మాటలు విన్న రామకృష్ణ బయటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన శెట్టిని చూసి, ఎవరు మీరు?
ఏదైనా సహాయం కావాలా మీకు అని అడిగాడు రామకృష్ణ. రామకృష్ణ మాటలు విన్న శెట్టి తెల్లబోయాడు. అదేమిటి కవిగారు, ఈరోజు ఉదయమేగా నా దగ్గర 100 వరహాలు అప్పు తీసుకొని సాయంత్రం పత్రాలు రాసుకుందామన్నారు. మీరు రాకపోయేసరికి నేనే వచ్చాను అన్నాడు శెట్టి. రామకృష్ణ, నేనా? మీ దగ్గర వరహాలు అప్పు చేశానా? భలేవారండి మీరు. ఎవరికిచ్చి ఎవరనుకుంటున్నారో సాక్ష్యం ఉందా అని అడిగాడు సుబ్బయ్య శెట్టిని రామకృష్ణ. సుబ్బయ్య శెట్టి, పొద్దున మీరేగా నా దగ్గర 100 వరహాలు అప్పు చేశాడు అని వాదించాడు. రామకృష్ణ ఎంతసేపటికి నిజం ఒప్పుకోకపోయేసరికి లబోదిబోమంటూ సుబ్బయ్య శెట్టి రాయల వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ రాయలవారు సుబ్బయ్య శెట్టిని చూసి, ఏమిటండి ఇలా పరిగెత్తుకొని వచ్చారు, ఏం జరిగింది అంటూ సుబ్బయ్య శెట్టిని రాయలవారు అడిగాడు. అప్పుడు ఆ సుబ్బయ్య శెట్టి జరిగిందంతా రాజుగారికి చెప్పాడు. రాయలవారు వెంటనే రామకృష్ణని పిలిపించండి అంటూ కబురు పెట్టాడు. రామకృష్ణ రాయలవారి దగ్గరకు బయలుదేరి వచ్చాడు. అప్పుడు రాయలవారు, ఏమిటి రామకృష్ణ, నువ్వు శెట్టి దగ్గర అప్పు తీసుకోవడం ఏమిటి అని అడిగాడు. అప్పుడు రామకృష్ణ, అదేగా మహాప్రభు నేను చెప్తున్నాను. నాకు కావాల్సినంత ధనం ఉంది. ఇంకా కావాలి అంటే అడిగినంత ఇచ్చే మీ అండ ఉంది. నాకు శెట్టి దగ్గర అప్పు చేయవలసిన అవసరం ఏమిటి అన్నాడు రామకృష్ణ. శెట్టి వేరెవరికో ఇచ్చి నాకే ఇచ్చినట్టుగా అపోహ పడుతున్నాడు అని చెప్పాడు రామకృష్ణ. విషయం గ్రహించిన రాజుగారు సుబ్బయ్య శెట్టి చేసిన అన్యాయం ఏమిటి అని రామకృష్ణను అడిగాడు. రామకృష్ణ మోసపోయిన అప్పన్నను పిలిపించాడు. అప్పన్న రాయలవారి ముందుకొచ్చి నిలబడ్డాడు. అప్పన్నను చూడగానే సుబ్బయ్య శెట్టికి అంతా అర్థమైపోయింది. నేను పత్రాలు ఇవ్వనందుకు కవిగారు ఆడిన నాటకము అని చెప్పి సుబ్బయ్య శెట్టి అర్థం చేసుకున్నాడు. నన్ను క్షమించండి మహాప్రభు. అప్పన్న నాకు ఇవ్వవలసిన 10 వరహాలు ఇచ్చేశాడు. అతని పత్రాలు నేను వెంటనే తిరిగి ఇచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు. అప్పన్నకు నేను అన్యాయం చేయడంతో రామకృష్ణ ఈ నాటకం ఆడాడని నాకు అర్థమైంది. ఇంకొకసారి ఈ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను అని సుబ్బయ్య శెట్టి రాయలవారికి చెప్పాడు. అప్పుడు రామకృష్ణ, ఎప్పుడు ఇంకొకరిని మనము మోసం చెయ్యకూడదు. నీకు రావలసిన వరహాలు వచ్చిన వెంటనే వారికి పత్రాలు ఇచ్చేయడం నేర్చుకో అని చెప్పాడు. రాయలవారు సుబ్బయ్య శెట్టిని మందలించారు. ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పారు. ఇంకా రాజుగారు రామకృష్ణను శభాష్ అంటూ మెచ్చుకున్నారు. అన్యాయం జరిగిన అప్పన్నకు తన తెలివితేటలతో న్యాయం చేశాడు రామకృష్ణ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.